హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలాకుతో స్నాక్స్ ఎలా చేయాలనో చూసామండి. పాలాకుతో స్నాక్స్ చేయడం వలన ఎంతో హెల్తీగా ఉంటుంది. ముందు పాలాకును ఒక పెద్ద కట్టండి తీసుకుని వాటి శుభ్రపరిచి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ముందుగా ఆకు వేసుకోవాలి. పాలాకు ఎటువంటి వాటర్ అవసరం లేదండి, వీటితోనే పిండి అంతా తడిసిపోతుంది. 4 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కానీ గోధుమ రవ్వను కానీ వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. శనగపిండి అండి, సుమారు 100 గ్రాముల పైనే ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత చూడండి, వాటర్ అనేది అవసరం లేదు. మరి కొద్ది పిండి అవసరమైతే వేసుకోవచ్చు. వాటికి కావాల్సిన మసాలాలు ధనియాలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి, సాల్ట్, పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో చూడండి, ముందుగా మసాలాను వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే సరిపోయినది. ఇప్పుడు ఇలా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాం. ఇప్పుడు వంట సోడా వేసుకున్నాము. 1/2 చెక్క నిమ్మ చెక్క అండి, నిమ్మ చెక్క వేసుకోవడం వల్ల అలా బురుగులు వేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపెట్టుకోవాలండి. అనుక అయిందనుకో కొద్దిగా పిండి వేసుకో. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను బాల్స్ మోడల్లో వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన మోడల్స్ వేసుకోవచ్చును. చూడండి, ఇలా వేయడం వల్ల 10 వరకు బాల్స్ పడతాయి. అవన్నీ 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాగిన తర్వాత చూడండి, ఇలా తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లేకపోతే మాడిపోతాయి. చూడండి, ఇలా ఇప్పుడు కాగాయి కదా, వీటిని సైడ్ పక్కన పెట్టుకున్నాము. చూడండి, ఇదే పిండితో చూడండి ఇలా వడలు మాత్రం కూడా చేసుకోవచ్చును. చూడండి, నాకు 5 వడల వరకు పడ్డాయి. చూడండి, వాటిని మరొక సైడుకు చిన్నగా ఒక్కొక్కటి తిప్పుకోవాలి. ఇవి కూడా చూడండి కాగాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టుకున్నాము. ఎంతో టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. పాలాకు పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్తీ. తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినచ్చు. వీటిని రెడ్ చిల్లీతో కానీ టమోటా సాస్తో కానీ ఈవినింగ్ టైంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ చిల్లీ కానీ టమాటో సాస్ మీకు ఇష్టమైనది తీసుకొని తినచ్చు. ఎంతో హెల్తీ స్నాక్స్, ఒకసారి ట్రై చేసి చూడండి.